ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. ఆ ఇన్సిడెంట్ గురించి మీరు విన్నారంటే దేవుళ్ళు లేరన్న వాళ్ళు కూడా నాతో పాటు దేవుడు ఉన్నారని చెప్పి వాదిస్తారు. అయితే అది 1998 ఉత్తరప్రదేశ్ లోని టాస్క్ ఫోర్స్ కి ఒక కాల్ వచ్చింది. అయోధ్యలో ఉన్న హనుమాన్ గిరి అనే టెంపుల్ లో బాంబు పెట్టారనేసి. ఆ టాస్క్ ఫోర్స్ అంతా అక్కడికి వెళ్లి చూశారు. ఎక్కడ ఎత్తుకినా దొరకలేదు. అయితే ఆ బాంబు పెట్టింది కూడా వాళ్ళతో పాటు వచ్చిన బాంబ్ స్క్వాడ్ లో ఒక మనిషి. అయితే వాడిని పట్టుకుని అడగ్గా ఒక్క నిమిషంలో అయోధ్య మొత్తం ధ్వంసం అయిపోతుంది, మా టెర్రరిస్టులే గెలిచారు అని అంటాడు. ఆ ఒక్క నిమిషంలో ఆరున్న టాస్క్ ఫోర్స్ మొత్తము ఆ 20 kgs ఆఫ్ RDX కోసము అక్కడున్న ప్లేస్ అంతా ఎత్తుతాడు కానీ ఎక్కడ దొరకదు. కానీ ఒక మూలనున్న వాటర్ ట్యాంకర్ కాడ ఒక కోతి ఆ ట్యాంక్ లో నుంచి 2 వైర్లు తీసుకొని నవల్తా కనిపించింది. ఇంకా ఆ కోతిని తరిమేదానికి ఇలా అటుపులు లేశారు. ఆ కోతి అటుపులు తీసుకుని జాలి గెలిపింది. అయితే బాంబ్ స్క్వాడ్ అక్కడికి వెళ్లి ఆ బాంబుని చూడగానే షాక్ అయిపోయారు. ఎందుకంటే 3 seconds కాడ ఆగిపోయింది ఆ బాంబు. దీన్ని బట్టి చూస్తా ఉంటే అర్థమవుతుంది కదా, అయోధ్య అనేది ఎవరిది? శ్రీరాముడు పాలించిన చోటు. అలాంటి చోటుకి ఏమైనా హాని జరుగుతారంటే హనుమంతుడు ఊరుకుంటాడా? అది చెప్పండి. జై శ్రీరామ్.